హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. ముందుగా అయితే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. అలానే అయితే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నాకైతే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది, ఇంకా వీడియోస్ చేయాలని కూడా అనిపిస్తుంది. మార్నింగ్ వచ్చేపాటికైతే నేను ఏం చేస్తున్నాను అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నేను మార్నింగ్ లేవగానే అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. అంటే 8:45 అలా ఆ టయాన్ని నేనైతే నిద్ర లేచాను. అయితే నిద్ర లేవగానే అయితే నేను చేసిన పని ఏంటో తెలుసా? మొక్కలకి నీళ్లు పోద్దామని. మొక్కలంటే పెద్ద పెద్ద మొక్కలేం కాదండి. నేను వచ్చినప్పుడు అయితే చక్కగా అయితే మొక్కలు పెట్టుకున్నాను. తోటకూర వేసాను, మళ్ళీ పాలకూర వేసాను, అలానే టమోటా మొత్తం అయితే వేసుకున్నాను. నేను ఒక 1 మంత్ లీవ్ వెళ్ళాను కదా, లీవ్ వెళ్ళేసరికి మొక్కలన్నీ కూడా పాడైపోయినాయి. ఆ తర్వాత బాగానే పెంచాను. ఆ తర్వాత పెంచితే ఏమైందంటే ఫస్ట్ బాల్కనీలో కూర్చున్నప్పుడు నా చెయ్యి తగిలే ఇటు మా వైపుకి అయితే కుండీ పడిపోయింది. అప్పుడైతే మా ఆయన బాగా తిట్టేసాడు. యూనిట్లో రిపోర్ట్లు అవుతాయి, నీవెందుకు అక్కడ కుండీలు పెట్టావు, కింద పెట్టుకో అని తిట్టాడు. కింద పెట్టాను కానీ అవి అయితే కింద పెట్టిన తర్వాత అయితే పెరగట్లేదు, ఎండ తగలక అనుకుని నేనైతే వేరే సైడ్ పక్క సైడ్ అయితే పామురాలు ఉన్న చోటకైతే తీసుకెళ్ళి మొక్కలు పెట్టాను. బాగా నవ్వు వస్తుంది నేను చెప్పడానికి కూడా. అసలు ఆ మొక్కలు అన్నీ కూడా పామురాలు ఆ మొక్కల్లో గుడ్లు పెట్టేసి మొక్కలన్నీ తొక్కేసి నానా కంగారం అయితే చేసేసినాయి. ఇంకా వదిలేయని నేను అక్కడే వదిలేశాను. ఎందుకంటే చలికాలంలో మొక్కలైతే పెరగవు కదా, అందువల్లనే నేనైతే అక్కడే వదిలేసాను ఆ మొక్కల్ని. ఇప్పుడైతే ముందు రోజు అయితే మొక్కలన్నీ అయితే ముందుకైతే షిఫ్ట్ చేసేసుకున్నాను. దాంట్లో పాలకూరది మాత్రం చక్కగా నిగనిగలాడుతూ ఉంది. మళ్ళీ ఆనియన్ కాళ్ళు ఉంటాయి కూడా, అవి కూడా బాగున్నాయి. వాటికైతే నీళ్లు పోసుకుంటున్నాను. నాకైతే ఎక్కువ అయితే పచ్చిమిరపకాయలు కావాలి. సరే చూద్దాం, ఎండుమిర్చిలో నుంచి ఆ మిరపకాయ విత్తనాలు తీసి దాంట్లో వేద్దామని అయితే కుండీల్లో అయితే ఎండుమిరపకాయ విత్తనాలు అయితే వేసాను. పెరుగుతాయో లేవో అయితే ఆ దేవుడికే ఎరక. అలానే టమాటా అది కూడా తీసుకుని టమాటాది కూడా మొత్తం పీల్ చేసేసి విత్తనాలు అయితే వాటిలో వేసేసాను. ఆటా ఉండేది కదా గోధుమ పిండి ప్యాకెట్, ఆ గోధుమ పిండి ప్యాకెట్లో అయితే ఇవైతే వేసేసాను. మట్టిలో పెట్టాను. ఆ గోధుమ పిండి ప్యాకెట్లో అయినా మొక్క పెరిగిద్దేమో అన్న నమ్మకంతో. మీరు కూడా నాకులాగా చేస్తారా? ఎప్పుడైనా కామెంట్ చేసి చెప్పేసేయండి. మొక్కలన్నిటికీ నీళ్లు పోయడం అయిపోగానే అయితే వాకిట్లో అయితే ముగ్గేయడానికి అయితే వెళ్ళిపోయాను. ఈ రోజైతే నా వాకిలు అయితే నేను చిమ్మలేదు. మా ఎదురమ్మాయి అయితే చిమ్మేసి ఆ అమ్మాయి ముగ్గు కూడా పెట్టేసుకుంది. నేను లేట్గా లేచాను కదా, చిమ్మలేకపోయాను. ఎందుకంటే నైట్ అయితే చాలా అంటే చాలా లేట్గా పడుకున్నాను. అందుకని అయితే మార్నింగ్ చాలా లేట్గా లేచాను. ఇంకా ఆ అమ్మాయి అయితే చిమ్మేసింది, ముగ్గు కూడా పెట్టేసుకుంది. మరి నా ఇంటి ముందు నేను ముగ్గు పెట్టుకోకపోతే బాగోదు కదా, నేను కూడా లేచి అయితే ముగ్గు పెట్టేసుకున్నాను. ఎప్పటి నుంచో ఇది వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటే మా పక్కన అయితే బిల్డింగ్ వర్క్ జరుగుతుందని చెప్పే కదా, ఆ సౌండ్ ఎక్కువైపోతుంది. అందుకే అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేకపోతున్నాను. ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్. ఇంకా ఆపుతాడు అని చూస్తున్నాను కానీ ఆపేది ఏమి లేదు. పద్దాక మోగించినట్టే ఉన్నాడు. రంపం మూత అయిపోతుంది దాన్ని. ముగ్గేసి వచ్చిన తర్వాత అయితే నేను ఇంకా అయితే స్టవ్ అయితే మొత్తం కిచెన్ అంతా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కిచెన్ నీట్గా ఉంటే పిల్లలకి క్విక్ స్పీడ్గా అయితే వాళ్ళకి పెట్టాల్సిన తిండి అయితే పెట్టేసేస్తాను. అందుకనే అది కాక అంట్లు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజైతే సోమవారం రోజు ఈ వీడియో తీసాను నేను. సండే రోజు నీసు వండాను కదా, ఇంకా చాలా అంటే చాలా అంట్లు వస్తూనే ఉంటాయి. అందుకనే ఇక్కడైతే ఏం చేస్తున్నాను చూడండి, మా ఓడి మీద కోపగించుకుంటున్నాను. ఎందుకంటే వాడికి నేను పాలు తాగిస్తానంటే వద్దంటున్నాడు. ఆనమంటున్నాను, వద్దంటున్నాడు. చూసారా ఎంత మొండికేస్తున్నాడో. నేను కోపంగా తాగరా అంటున్నా కానీ అసలు తాగట్లేదు. వాడితో చాలా కష్టం నాకు పాలు తాగించడానికి. ఎన్ని మాయ మాటలు చెప్పినా కానీ వాడైతే తాగడు. మా ఖుషి అయితే చాలా అంటే చాలా త్వరగా పాలు తాగిస్తుంది. ఇద్దరికి ఒకే టీషర్ట్లు వేసాను. బాగున్నాయా లేవా? బాగుంటే బాగున్నాయని కామెంట్ చేసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? పాలు తాగరా అంటే అన్ని కింద పారబోసేస్తున్నాడు. నేనైతే వదిలేసి వెళ్ళిపోయాను. ఇంకా వాడే తాగుతాడులే అని. ఇక్కడొచ్చేసరికి అయితే మొత్తం సామాన్ మొత్తం సింకులో అయితే వేసేసాను. మొత్తం అదంతా కౌంటర్ టాప్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ సింక్లో వేసిన సామాను మొత్తం బయట తీసుకెళ్ళి కడుక్కోవాలి. నేను ఎప్పుడైనా కానీ నైట్ ఏదన్నా రైస్ కానీ ఏదన్నా ఉంటే మార్నింగ్కి మళ్ళీ పాడైపోయిద్ది కదా, నాకెందుకో కానీ తెలీదు. ఇప్పుడు రైస్ వండిన పాత్రలో రైస్ పెట్టేస్తాను. అది నేను మార్నింగ్ తినాలి అనుకుంటే మాత్రం వేరే దాంట్లోకి అయితే మార్నింగే షిఫ్ట్ చేసుకుని అది కడుక్కుంటాను. ఎందుకంటే మెత్తగా అయిపోయిద్ది. వండిన పాత్రలోనే అట్టు పెడితే బాగుంటుంది కానీ ఆ పాత్రలో నుంచి తీసామంటే మెత్తగా అయిపోయిద్ది. నేనైతే అందుకనైతే ఆ పాత్రలోనే అయితే అట్టి పెట్టేస్తాను.
ఇంకా పొద్దున్నే లేవగానే అయితే ఆ పాత్రలో ఉన్న చికెన్ లివర్లు మొత్తం మళ్ళీ కొంచెం పలావ్ చేసా కదా, ఆ పలావు మొత్తం కూడా చిన్న చిన్న గిన్నెల్లోకి సర్దుకుని అంట్లు మొత్తం మళ్ళీ సింక్లో వేసుకుని ఆ సింక్లో నుంచి మళ్ళీ ఎత్తుకుని ట్రబ్బులో వేసుకుని అయితే బయటికి తీసుకెళ్ళి అయితే కడుక్కుంటాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఇదే చేస్తాను. అవి తీసుకెళ్ళి బయట పెట్టేసుకున్న తర్వాత అయితే నాకైతే ఆ రోజు అయితే తెలియకుండానే అయితే అది వాటర్ కాసుకునేది అయితే పాడైపోయింది. వాటర్ కాసుకునేది పాడైపోయిందని ఇంకైతే నేను లెమన్ వాటర్ తాగలేదు. ఆ రోజు చాయ్ పెట్టుకున్నాను. పొద్దున్నే లేచామంటే తలకాయ నొప్పి ఉండదు, పొద్దెక్కిన తర్వాత లేచామంటే పని అవ్వదని అదొక తలకాయ నొప్పి. పిల్లలకి ఏం పెట్టాలా అని తలకాయ నొప్పి. అయ్యో ఇంతసేపు నేను లేవకుండా పడుకున్నాను, పిల్లలు ఆకలితో ఉంటారని అదొకటి ఆలోచన అయిపోయింది. చాయ్ అయితే పొయ్యి మీద పెట్టేసా కదా, పొయ్యి మీద పెట్టేసిన తర్వాత అయితే బయట వేసిన అంట్లు కడగటానికైతే వచ్చేసాను. నా రాళ్లే నా ఆయుధాలు, పీట కూడా లేదు. ఆ రాళ్ళ మీద పెట్టి కడిగేస్తూ ఉంటాను కూర్చుని. నేను పడ్డ బాధ అయితే చూసి బాగా నవ్వేసుకోండి ఫ్రెండ్స్. ఎంతలాగో నవ్వుతారంటే అంతలాగో నవ్వేసుకోండి. అది రాలేదు అసలు. 2 గ్లాసులు దాంట్లో ఇరుక్కుపోయి రమ్మంటే అసలు రాలేదుగా. మొత్తం అంట్లన్నీ కడిగేసిన తర్వాత ఎప్పుడుకో వచ్చింది తెలుసా. ఈరోజు చాలా అంటే చాలా అంట్లు కూడా ఉన్నాయి కడగడానికి. అసలు ఎంత కుస్తీ పడుతున్నాను తెలుసా, ఎంత కుస్తీ పడినా కానీ అది మాత్రం రావట్లేదు తెలుసా. నిజంగా చెప్తే నమ్మరు, నాకైతే ఏడుపు వచ్చేసింది. వీడియో తీస్తున్నాను కదా, వీడియోలో ఎక్కిరిని కూడా ఎక్కిరిస్తారని దాన్ని అయితే తీసి పక్కన పడేసి మళ్ళీ ఇంకా అంట్లు అయితే కడగడం అయితే మొదలు పెట్టేశాను. అంట్లు కడగటం అంటే నాకు చాలా ఇష్టం, కానీ మసి అంట్లు అయితే కడగలేను ఫ్రెండ్స్. మళ్ళీ పట్టుకుంటున్నాను, కుస్తీ పడుతున్నాను దాంతోనే. కానీ ఆ గ్లాస్ మాత్రం రావట్లేదు, గట్టిగా దాంట్లో ఇరుక్కుపోయింది. అంట్లన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడుకో అయితే ఆ గ్లాస్ వచ్చింది ఫ్రెండ్స్ బయటికి. అప్పుడులో అది లాగే టైంలోకి నేనైతే ఖచ్చితంగా అయితే మొత్తం అంట్లు కూడా కడిగేసేసుకునేదాన్ని. ఇప్పుడైతే ఇంకా అంట్లు కడగడం అయితే స్టార్ట్ చేసేసాను కదా. వీడియోకి మొత్తం అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కదా, కొంచెం సేపు మ్యూజిక్ కూడా యాడ్ చేస్తాను, వినండి, లాస్ట్ వరకు వినండి ఫ్రెండ్స్. ఓకేనా? నా పని చూసి నవ్వుకోకండి. లేట్గా లేచినా నాకు ఎందుకో త్వరగా పని అయిపోవాలని అయితే ఆశగా అనిపిస్తుంది. అందుకే ఎలాగోలా అయితే చివరాఖరికైతే ఆ గ్లాస్ దగ్గరకైతే నా బండి వచ్చి ఆగింది. ఆ గ్లాస్ తీయడానికి పడ్డ తిప్పలు అయితే ఫ్రెండ్స్ మామూలు తిప్పలు కాదు. తర్వాత అయితే దాని సబ్బు రాసి కొంచెం సేపు నీళ్ళలో పెట్టిన తర్వాత నీళ్లు ఆ గ్లాస్ కిందకి వెళ్ళి అప్పుడైతే కానీ ఆ గ్లాస్ 2 గ్లాసులు అతుక్కున్న గ్లాసులు అయితే వచ్చినాయి. మీరు కూడా ఇలానే చేస్తూ ఉంటారు. అసలు నేను అయితే 2 అయితే అతికించను, వేరువేరుగానే అట్టి పెడతాను, ఎందుకంటే ఇరుక్కుపోతే తీయటం కష్టం. రోజేంటో అలా అయిపోయింది. నేనైతే మా పిల్లని అంట్లు కడుగుతున్నాను కదా, మా పిల్లలు అయితే బేవచ్చంగా కొట్టేసుకుని తగాదలాడుతున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా అమ్మాయికి రాముడిది స్టోరీ ఉండిద్ది కదా, ఆ స్టోరీ అది లంకకు తీసుకెళ్ళిపోతాడు రావణుడు. ఈ స్టోరీ మాత్రం పెట్టాను అంటే టీవీలో మా అమ్మాయికి ఎక్కడ లేని భయం. అమ్మో సాంబమ్మ వద్దమ్మా, సాంబమ్మ మాత్రం నేను చూడనమ్మా, సాంబమ్మ వద్దమ్మా, సాంబమ్మ తీసేసి వేరే బొమ్మ పెట్టమ్మా అని ఇలా ఏడుతానే ఉండిద్ది. ఆ సాంబమ్మ కోసం ఇప్పుడు పడ్డ పాటలు. ఇక్కడైతే ఇంకా సాంబమ్మ కట్టేసిన తర్వాత అయితే నాకైతే నీళ్లు తీసుకొచ్చి కాసేపు హెల్ప్ చేశారులే. ఆ క్లిప్ అయితే నేను తీసేసాను. మా పిల్లలు హెల్ప్ చేస్తూ మీకు 2 పిల్లలు ఉన్నారంటే ఆ పిల్లలు 2లో ఎవరు కంత్రి అని మీరు అనుకుంటారు. నేనైతే మా చిన్నోడే కంత్రియోడు, పాప నా కూతురు మాత్రం అమాయకురాలు, దానికి ఏది కూడా తెలియదు. మా ఓడు చూసారా, నేను వాయిస్ ఓవర్ ఎత్తంటే నా మాలపడి ఏడుస్తూనే ఉంటాడు. అందువల్లే చాలా అంటే చాలా మాట్లాడాలి అనుకున్నాయి కూడా నేను మర్చిపోతూ ఉంటాను. ఇక్కడైతే మొత్తం పని అయిపోయిన తర్వాత అయితే అన్నం మెతుకులు అవి ఉంటాయి కదా, అవి అయితే నెట్టేస్తాను. నాకు అనిపించింది ఒక్కోసారి అవి అట్టి పెడితే చక్కగా పావురాలు వచ్చి తింటాయి, కానమ్మో అవి అట్టి పెడితే మాత్రం అక్కడే గుడ్లు పెట్టి అక్కడే పొదుగుతాయి, అక్కడే పిల్లల్ని చేసి గందరగోళం చేసేస్తాయి. అందుకని అవి అయితే పడేసేస్తాను. ఇక అయితే ఈడైతే బట్టలు ఉతకడం అయితే మొదలు పెట్టేశాను. ఇక్కడ ఒక పని చేశాను తెలుసా అండి, టీ పెట్టి అలానే వదిలేసాను. నేను బట్టలు గుంజాను, అంట్లు కడిగాను, టీ పెట్టే లోపల ఈ వీడియో తీసుకున్నా. ఈ వీడియో తీసారు అందులో ఉన్నాను, కానీ అక్కడ టీ పెట్టాను అన్న విషయమే నేను మర్చిపోయాను.
బట్టలు అయితే గుంజేసుకుంటాను. పిల్లల బట్టలు అంటే చాలా మురికి గలీజ్ అయిపోయి ఉంటాయి. వాళ్ళ బట్టలు గుంజడానికే నాకు చాలా టైం పట్టేస్తుంది. పార్క్ తీసుకెళ్ళాలంటే మొత్తం మట్టే, ఒంటి నిండా మట్టి పోసుకునే బయటకు వస్తారు. మట్టి లేకుండా మాత్రం అసలు బయటికే రానంటే రారు. మొత్తం బట్టి పోసుకుని గందా చేసేసుకుని మాత్రం ఇంట్లోకి వచ్చేసేస్తారు వాళ్ళు. అదీగాక ఆ రోజు ముందు రోజు సండే రోజు ఏ ఒక్క పని కూడా చేయలేదు. బట్టలు గుంజలేదు, అంట్లు కడగలేదు, ఏది కూడా చేసుకోలేదు. ఎందుకో తెలియదు. మా ఆయన ఉన్నాడు అనుకో సండే రోజు చాలా హ్యాపీగా ఫన్గా బాగుండిద్ది. చికెన్ తీసుకొస్తాడు, ఆయన వండి పెడతాను. ఏదో ఒకటి నాన్ వెజ్ తెచ్చుకుంటాడు, ఆయనకు కావాల్సినైతే వండి పెడతా, బాగుండిద్ది. సండే రోజే కదా, కాసేపు 2 గంటలన్నా మా ఇంట్లో ఉంటూ మా పిల్లలతో నాతో చక్కగా హ్యాపీగా ఉంటాడు. ఇంకా ఆ రోజు సండే తలుచుకుంటే అయ్యో మా ఆయన లేడే, ఏమి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంత బాధపడాలా ఇలా ఫీల్ అవుతూ అయితే ఏ ఒక్క పని కూడా చేయలేదు. ఇంట్లోనే అట్ట మంచం మీద మూలుగుతూ కూర్చున్నాను. తర్వాత చికెన్ వచ్చింది అని ఫోన్ చేసి చెప్పగానే చికెన్ కోసం అయితే వెళ్ళి చికెన్ తెచ్చుకుని పిల్లలకైతే వండి పెట్టుకుని అది కూడా షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, చూడండి. ముందైతే సబ్బు పెట్టేసుకుంటాను పిల్లల బట్టలకి, ఎందుకంటే మురికెత్తిపోయి ఉంటాయి కదా, సబ్బు పెడితే నీట్గా ఉండిద్ది అని ముందు సబ్బు పెట్టి ఉసివేసుకుంటాను. వీడియోలో అయితే మొత్తం చూపలేదు కానీ నేనైతే నీట్గానే ఉంటాను. ఒక్కొక్కరు కామెంట్ చేస్తూ ఉంటారేమో అని భయం వేసిద్ది. కొంతమంది వీడియోస్లో చూస్తూ ఉంటాను, వాళ్ళ గురించి చాలా దీనిగా కామెంట్ చేస్తారు. నాకు మాత్రం అలా మాత్రం కామెంట్ చేయండి, నేను చచ్చిపోతాను ఒకేసారి. ఇంకా దుప్పట్లు అవి కూడా నానేసేసాను. ఒక్క దుప్పటే నానేసాను, అది అప్పుడు కూడా ఉసివేసేసాను. ఉసివేసుకుని జాడిచ్చేసుకుని ఇంకా బట్టలు అయితే ఎండేసేసాను ఫ్రెండ్స్. ఇక నుంచి అయితే మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేసేయండి, ఓకేనా. నిజం చెప్పనా ఫ్రెండ్స్, అస్సలు ఒక్క విషయంలో చెప్పాలంటే లేడీస్ వాకింగ్లు చేయవసరం లేదు, జిమ్కి వెళ్ళవసరం లేదు, ఎక్సర్సైజులు కూడా చేయవసరం లేదు. ఎందుకంటే డైలీ వర్క్తోనే పిల్లల్ని చూసుకోవటం ఇలానే వెయిట్ లాస్ అయితే అయిపోతూ ఉంటారు. కానీ తెలియదు అది, మనం ఏదో లావుగా ఉన్నామని అనుకుంటా ఉంటాం మన మనసుకి మనమే. ఒంగును లెగిస్తూ ఈ బట్టలు జాడిస్తుంటే నాకు తెలుస్తుంది దేవుడే గుర్తుకొస్తున్నాడు. నిజంగా చెప్పాలి అంటే ఈ బట్టలు జాడిస్తుంటే నాకు ఏమీరో ఈ బాబా నాకు ఇంత కష్టాన్ని ఇచ్చేవని అనుకుంటున్నాను. 2 సీజన్ అయిపోయేపాటికి బీభత్సమైన నడువు నొప్పి, దారుణమైన కష్టంగా అనిపిస్తుంది తెలుసా ఫ్రెండ్స్ నాకు. మీకు కూడా ఇలాంటి నడువు నొప్పి వస్తుంటే మీరు ఏం చేస్తారు, ఒక్క సజెషన్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. బీభత్సమైన ఈ నడువు నొప్పికి కొద్దికి పని చేయలేనేమోనని చాలా అంటే చాలా భయం వేస్తుంది. మీరేం చేస్తారో అయితే కామెంట్ చేసి చెప్పేసేయండి. అలా అయితే జాడిస్తున్నానని మీరేమి అనుకోకండి. ఇలా జాడించిన తర్వాత మళ్ళీ కంఫర్ట్లు వేసి మళ్ళీ జాడిస్తాను. రెండు సార్లు అయితే జాడిస్తాను, ఎందుకంటే పిల్లల బట్టలు మురికెత్తిపోయి ఉంటాయి. అందుకే అయితే ఇలా చేస్తూ ఉంటాను. మీరు కూడా ఇలానే చేస్తారా, కామెంట్ చేసి చెప్పేసేయండి. ముందుగా అయితే అసలు నడువు నొప్పికి ఏం చేస్తున్నారు అన్నదైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా భయంకరంగా నడువు నొప్పి వస్తుంది. అసలు అర్థం కావట్లేదు. తినే ఫుడ్ వల్ల ఇలా వస్తుందా, ఆపరేషన్ వల్ల ఇంత నడువు నొప్పి వస్తుందా అంటే అసలు అర్థం కావట్లేదు. అయినా ఇప్పుడు మనం తినే ఫుడ్డే మంచిది కాదు. పూర్వకాలంలో అంటే మన అమ్మమ్మలు తిన్న ఫుడ్ చాలా అంటే చాలా మంచిది. మంచి ఫుడ్ తినేవాళ్ళు కాబట్టి ఇంత గట్టిగా ఉంటారు వాళ్ళు. ఇప్పటికి కూడా వాళ్ళు పని చేయగలుగుతున్నారంటే వాళ్ళు తినే ఫుడ్ మంచిది కాబట్టే. పెళ్ళికి ముందైతే ఎంత బరువైనా ఇట్టే ఎత్తేసేవాళ్ళం. ఇప్పుడు అలా ఎత్తాలన్నా కానీ చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం 9 నెలలు ఒక బిడ్డను మోసి వాళ్ళకి జన్మనిస్తాము. అప్పుడే మళ్ళీ ఇంకో పునర్జన్మ ఎత్తుతాం మనము. మన ఒంట్లో ఉన్న ఓపిక అంతా అయిపోద్ది కదా అప్పుడే. ఆడవాళ్ళకే ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టాడు దేవుడు అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు. మగవాళ్ళకి మాత్రం ఏ బాధ లేదు, హ్యాపీగా ఉంటారు వాళ్ళైతే. వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకి ఉంటాయి అనుకోండి. ఓపిక ఏంట్రా ఇంత నశించిపోతుందా అని ఆలోచిస్తూనే ఉంటాను నేను. ఏంటో ఏమో ఇక జీవితాలన్నీ ఇంతేనేమో. మన పిల్లలు అసలు ఎలా ఉంటారో, మనకంటే ముసలోళ్ళు అయిపోతారేమో మన వయసుకు వచ్చేసరికి అనిపిస్తుంది. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ వయసు వచ్చేపాటికి నేను మా అమ్మ వయసుకు వచ్చేసినట్టు అనిపిస్తుంది. ముసలిదాన్ని అయిపోయాను కదా. ఆ తలుపు చూడండి, నెడతంటే ఆగుతుందా వెనక్కి తిరిగి వస్తుందా, అలానే వదిలేసాను. దాంతో పడలేక ఇంకేం చేసేది, ఓపిక లేదు నా దగ్గర కూడా.
బట్టలు అవన్నీ గుంజేసిన తర్వాత అవి ఆరేసి అవి కూడా వీడియో ఉంది, చూసేసేయండి ఫ్రెండ్స్ మొత్తం కూడా. తర్వాత అయితే పాత్ర అయితే మొత్తం కడిగేసిన పాత్ర అయితే ఇట్లోకి అయితే సర్దేసుకుంటున్నాను, ఎందుకంటే క్లీన్గా ఉండిద్ది, ట్రబ్ కూడా నీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్నానం చేపిస్తాను కదా పిల్లలకి, మళ్ళీ ఆ బట్టలు కూడా దీంట్లో వేసేసుకుంటాను. చాయ్ పెట్టి మర్చిపోయాను కదా, అవి అట్లానే ఒక మరుగుతానే ఉండి ఇప్పుడు మళ్ళీ చాయ్ పోసుకుని చాయ్ బిస్కెట్ తాగుతూ అలా ఉన్నాను. ప్లీజ్ అండి వీడియో అయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. నేను చాయ్ బిస్కెట్ పట్టుకుని అంటే మా పిల్లలకు కూడా చాయ్ బిస్కెట్ కావాలి, ఇంతే మా పిల్లలు. అక్కడ చాయ్లో నేను బెల్లం వేశాను, ఆ బెల్లం కరిగిందా లేదా అని టెస్ట్ చేసుకుంటున్నాను. కరిగిందిలే అని తర్వాత అప్పుడైతే నేను చాయ్ పోసుకుని చాయ్ పెట్టుకుని చక్కగా రిమోట్ ఆన్ చేసుకుని వాళ్ళు పిల్లలు చూసేదే కిడ్స్ ఛానలే చూసుకుంటూ అలా అయితే చాయ్ అయితే తాగేస్తున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టాటా, సియ్యూ. లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వాయిస్ ఓవర్ ఇవ్వడంలో ఏదన్నా తప్పు ఉంటే క్షమించేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అలానే కామెంట్ కూడా చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ కామెంట్స్ కోసమే నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు మంచి మంచి కామెంట్స్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీతో వస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.